మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక వచనం చాలా విశేషంగా కనబడుతూ ఉంటుంది. ఆ వచనం మీకు అర్థం అవ్వడానికి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మీకు తెలుసా, క్రీస్తెందుకు క్రైస్తవుడికి పూర్తిగా అర్థం కావట్లేదు? ఏ క్రీస్తును ప్రాణంగా ప్రేమిస్తున్నామో, ఏ క్రీస్తును అనుదినం ప్రకటిస్తున్నామో, ఏ క్రీస్తు కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నామో, అదే క్రీస్తు ఇంకా క్రైస్తవుడికి ఎందుకు పూర్తిగా అర్థం కాలేదు? మొదటి ప్రశ్న. రెండవది, మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడైనటువంటి క్రీస్తు ఎందుకు దేవదూతల చేత తృణీకరించబడ్డాడు? 3, ఈ రోజుకి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంకా బైబిల్ గ్రంథంలోనే ఉంది, మన దగ్గరే ఉంది, మన చేతుల్లో ఉన్నా సరే మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఈ మూడింటికి ఒకటే కారణం: ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది భూమి మీద. ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది. ఏది చూసినా దానికి వేరే ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చూపించినా దాన్ని ఇంకొకలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. అది ధర్మ విరోధమైన ఆత్మ కుమారుడిని అర్థం చేసుకోకుండా చేస్తుంది.